హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చాలా అద్భుతమైన సినిమాని చూడబోతున్నాం. అందులో మనకు ఆర్టిస్టిక్ మనిషిని చూపించారు. కానీ అతని మెదడు చాలా అభివృద్ధి చెందింది. అతను ఒక పని వల్ల జరగబోయే అన్ని ఫలితాలను విశ్లేషించగలడు. మరియు ఈ ప్రత్యేకతతో అతను బాల్ పెన్ సహాయంతో తన శత్రువులను చంపేస్తాడు కాబట్టి ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రారంభిద్దాం. సినిమా స్టార్టింగ్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్న మిలో స్టాన్ఫీల్డ్ అనే వ్యక్తిని చూపించారు. అతను న్యూజెర్సీ వీధిలో నిలబడి ఉన్నాడు. దుకాణంలో పూలు పెట్టుకుని ఓ మహిళ వైపు చూస్తున్నాడు. అతను కొన్ని క్లిష్టమైన లెక్కలు కూడా చేస్తూ అన్ని సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ప్రయాణికుల బస్సు, గుంత, వీధి కళాకారుడు మరియు వేగంగా వెళ్తున్న సైకిల్ రైడర్ని మీలో గమనించాడు. బాల్ పెన్ సహాయంతో రోడ్డు దాటుతున్న అమ్మాయిని ఎలా చంపాడో ఈ సీన్లో చూపబడింది. కాసేపటి తర్వాత అతని ప్లాంట్ చైన్ రియాక్షన్ మొదలవుతుంది. మీలో ఒక పెన్ మెయిల్ బాక్స్ పైన పెట్టి వెళ్ళిపోతాడు. పెన్నుపై నీళ్లు చల్లి పెన్ను పడిపోతుంది. వీధి కళాకారుడి దృష్టి బాల్ పెన్ తీయడానికి వెళ్లేవారిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో వేగంగా వచ్చిన సైకిలిస్టు మెయిల్ బాక్స్కి తోసే ఆర్టిస్ట్ని ఢీకొట్టి ఫ్రూట్ స్టాండ్లో పడిపోతాడు. వీధిలో ఇంత హంగామా చూసి అందరి దృష్టిపోతుంది. మరియు బస్సు డ్రైవర్ కూడా తన దృష్టిని కోల్పోతాడు. దీంతో డ్రైవర్ ట్రాఫిక్ లైట్ను గమనించకపోవడంతో రోడ్డు దాటుతున్న మహిళ బస్సును ఢీకొట్టింది. దానివల్ల ఆమె మరణిస్తుంది. మెలో సన్నివేశం నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు దృశ్యం ఫ్రింగెట్ డివిజన్ యొక్క హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కోసం పనిచేసే FBI ప్రత్యేక ఏజెంట్ ఒలివియా డన్హమ్కి కట్ అవుతుంది. ఒలివియా తలకు గాయం కావడంతో చాలా కాలం తర్వాత తిరిగి తన పనికి వెళ్తోంది. ఆమె ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే జట్టు పర్యవేక్షకుడిగా ఉన్న తోటి అధికారి చార్లీ అతన్ని పలకరిస్తాడు. ఇంతలో ఏజెన్సీ చీఫ్ వాల్టర్ నెట్ బిషప్ ఒలివియా తిరిగి రావడం గురించి ల్యాబ్ అసిస్టెంట్ ఫిలిప్ బొరియాలిస్తో మాట్లాడుతున్నట్లు మేము చూస్తున్నాము. ఫిలిప్ ఒలివియా ఫాక్స్లీవియా అనే డోపెల్గేంజర్ అని మరియు అతని బృందం మరియు స్నేహితులలో ఒక మోసగాడిని చేర్చుకోవడం గురించి చింతిస్తున్నట్లు చెప్పాడు. అతను ఒలివియా స్థానంలో ఉన్నాడని తెలుస్తుంది. వాల్టర్ నెట్ తన ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. ఫాక్సీని ఈ విశ్వంలో ఉంచడం మరియు దానిలో నిజమైన ఒలివియా జ్ఞాపకాలను ఉంచడం కోసం అతను విశ్వం మధ్య ఎటువంటి నష్టం లేకుండా ప్రయాణించగల ఏకైక మానవుడు ఫాక్సీ అని చెప్పాడు. ఫాక్సీ మరొక విశ్వం నుండి వచ్చినదని కూడా ఇక్కడ మనకు తెలుసు. ఫాక్సీ విశ్వంలో ఎలా ప్రయాణించగలదో ప్రత్యామ్నాయం తెలుసుకోవాలనుకుంటోంది. కాబట్టి ఆమె ఇక్కడ పనిచేస్తుందన్న నమ్మకం కలిగించాలని అంటున్నాడు. తరువాత చార్లీ ఒక వారంలో 2 సార్లు జరిగిన యాదృచ్ఛిక బస్సు ప్రమాదం గురించి బృందానికి చెప్పాడు. సైట్ ఇన్వెస్టిగేషన్కు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలని అతను తన సిబ్బందికి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత FBI బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. మరియు లీడ్ లేదా క్లూ కోసం అన్వేషణలో ప్రతి ఒక్కరూ వేర్వేరు పరిశోధనలు చేయడం ప్రారంభిస్తారు. చార్లీ శరీరాన్ని పరిశీలించి దాని వేలిముద్ర నుండి వివరాలను తీసుకుంటాడు. ఈ చనిపోయిన మహిళ పేరు జూలియన్ ఫోస్టర్ అని అతను చివరికి తెలుసుకుంటాడు. మరోవైపు ఈ సంఘటనతో కదిలిన బస్సు డ్రైవర్ను ఆమె ప్రశ్నిస్తుంది, ఎందుకంటే అతను ఎప్పుడూ మనిషిని, జంతువును కూడా చంపలేదు. ఏజెంట్ లీ పర్యావరణ కారకం యొక్క శాస్త్రాన్ని కూడా పరీక్షిస్తాడు. కానీ ఏమీ దొరకలేదు. అవును, అతను సైట్లో అదే బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నాడు. మెలో ఉపయోగించారు. ప్రత్యక్ష సాక్షిని విచారించిన తర్వాత ఒలివియా ఏజెంట్ లీ వద్దకు వెళుతుంది. మరియు స్థానిక కళాకారుడు పెన్ను తీసుకున్నాడని చెబుతుంది. ఈ క్రమంలో సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. మరియు ఫ్రూట్ స్టాండ్లో పడిపోయింది. ఇది విన్న తర్వాత ఏజెంట్ లీ ఊహించాడు మరియు బాధితుడి మరణానికి దారితీసే ప్రతిచర్య క్రమాన్ని సృష్టించే ప్రధాన మూలకం పెన్ అని అతను విన్నాడు. దీని తరువాత అతను ఏజెన్సీ యొక్క గణిత శాస్త్రజ్ఞుడు ఆస్ట్రిడ్ను కలుసుకుని సంఘటనల గురించి చెప్పాడు. కాని మానవుడు తనకు అనుకూలంగా 2 సార్లు ఇలాంటి సంఘటనలు చేయలేడని ఆమె చెప్పింది. దీని తరువాత అతను ఏజెన్సీ యొక్క గణిత శాస్త్రజ్ఞుడు ఆస్ట్రిడ్ను కలుసుకుని సంఘటనల గురించి చెప్పాడు. అలాంటిదే మరో బస్సు ప్రమాదం జరిగిందని, ఇది గ్రహశకలం కూడా షాక్కు గురిచేస్తుందని వారంతా మాట్లాడుకుంటున్నారు. FBI ఏజెంట్లందరూ సైట్కి చేరుకుని ఈసారి బాధితుడు బతికే ఉన్నాడని చూస్తారు. చుట్టుపక్కల వారితో మాట్లాడినప్పుడు ఒక కుక్క అకస్మాత్తుగా రోడ్డు దాటుతుందని, అది బస్సు నియంత్రణను కోల్పోయిందని వారు గుర్తించారు. అదే సమయంలో ఒలివియా అదే బాల్ పాయింట్ పెన్ను నేలపై చూస్తుంది. దీని కారణంగా ఇదంతా ఒక ముఠా లేదా ఒక వ్యక్తి ద్వారా జరుగుతుందని ఆమె గ్రహిస్తుంది. ఆమె చుట్టూ చూడటం ప్రారంభిస్తుంది.
అప్పుడు ఆమె మీలో పై వంతెన నుండి క్రిందికి చూస్తున్నట్లు చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇయర్బడ్లు ధరించి ఉన్న ఒక వ్యక్తి రోడ్డు దాటి ఎదురుగా వస్తున్న అంబులెన్స్ని ఢీకొన్నాడు. ఒలివియా మీలో అని అనుకుంటుంది. ఇది చూసిన వెంటనే మీలో మరో సంఘటనల శ్రేణిని లెక్కించి వంతెనపై నుండి సైకిల్ను పడవేస్తుంది. ఒక బస్సు తన మార్గాన్ని మార్చేలా చేస్తాడు. ఒలివియా అతనిని లొంగిపోమని చెప్పింది, కాని మిలో గుంపు నుండి దూకి బస్ రూఫ్ పైకి వచ్చి సులభంగా తప్పించుకుంటాడు. సీన్ మారుతుంది. మీలో ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ అతని సోదరి మాడెలైన్ ఆందోళన చెందుతోంది. తనకు హాస్పిటల్ నుండి చాలా కాల్స్ వస్తున్నాయని ఆమె అతనికి చెప్పింది. కానీ మిలో వాటిని పట్టించుకోలేదు. ఆమె అతనిని లొంగిపోయేలా ఒప్పించటానికి ప్రయత్నిస్తుంది. కాని అతను ఆమె ఆందోళనలను తోసిపుచ్చాడు. ఆమెను మాట్లాడకుండా వదిలివేస్తాడు. కొద్దిసేపటి తర్వాత మాడెలైన్ అతనికి ఒక చిన్న ప్లాస్టిక్ గుర్రపు బొమ్మను చూపిస్తుంది. అది అతని తల్లి యొక్క చివరి గుర్తు. ఇది చూసి మీలో పర్వాలేదు అంటూ వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు దానికి విలువ లేదు. మరోవైపు ఏజెంట్లీ తన రెగ్యులర్ స్కిన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్తాడు. ఛాంబర్లోకి ప్రవేశించే ముందు అతను ఒలివియాను 3 బాధితులలో సాధారణమైనదాన్ని కనుగొనమని అడుగుతాడు. అతని సూచనలను విన్న ఒలివియా వెంటనే ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చి ప్రమాదానికి సంబంధించిన సాక్షులతో మాట్లాడటం ప్రారంభించింది. కొంత సమయం తరువాత 3 ఏదో ఒక విధంగా మెడికల్ సెంటర్కి కనెక్ట్ అయ్యారని ఆమెకు తెలుసు. అంటే ఈ 3కి ఆ వైద్య కేంద్రానికి ప్రత్యక్షంగా లేదా పరోక్ష సంబంధం ఉంది. ఆమె ఈ సమాచారాన్ని చార్లీతో పంచుకుంటుంది మరియు వారిద్దరూ వెంటనే ఆ వైద్య కేంద్రానికి వెళతారు. అక్కడికి చేరుకున్న తర్వాత కొంతమంది రోగులు డిజిటల్ పరికరాలను కాపీ చేయలేనందున అదే బాల్ పాయింట్ పెన్ను ఉపయోగిస్తున్నారని ఒలివియా గమనించింది. మేము ప్రధాన వైద్యుడు మరియు బస్సు ప్రమాదంలో 3ని గుర్తించిన ఇవాన్ను కలుస్తాము. మానసిక వికలాంగ రోగులకు ప్రయోగాత్మక ప్రక్రియతో సహాయం చేస్తున్నానని, తద్వారా వారి మేధస్సును పెంచవచ్చని డాక్టర్ లెవిన్ చెప్పారు. డ్రగ్ ట్రయల్ ద్వారా ఉత్తీర్ణులైన తన రోగులలో మిలో ఒకరిని ఒలివియా చూసే రోగుల వీడియో ఫుటేజ్ను కూడా అతను చూపిస్తాడు. అయితే ఆ విచారణ కారణంగా అతని ఐక్యూ చాలా పెరిగింది. మీలో తన సోదరి పర్యవేక్షణలో ఆసుపత్రి నుండి విడుదలయ్యారని మరియు ప్రయోగాత్మక ప్రక్రియను మార్చడానికి తిరిగి ఆసుపత్రికి రావాలని చెప్పారని అతను చెప్పాడు. కాని ఇప్పుడు అతను తన కాళ్లకు స్పందించడం లేదు మరియు తనను నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరినీ చంపేస్తున్నాడు. FBI ఏజెంట్లు మీలో సోదరిని కలవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మీలో ఒలివియాను చూస్తున్నట్లు మనం చూస్తాము. ఆమె కదలికల తీరును గమనిస్తున్నాడు. అతను ఆమె తదుపరి కదలికను అంచనా వేస్తున్నాడు. కొంత సమయం తరువాత చార్లీ మరియు ఒలివియా మీలో ఇంటికి చేరుకుంటారు. మాడెలైన్ వారిని స్వాగతించే చోట వారు ఆమెను మీలో గురించి అడుగుతారు. అయితే తనకేమీ తెలియదని చెప్పింది. ఒలివియా తను ఏదో దాస్తోందని గమనించింది. ఏజెంట్లు మీలో నేరాల గురించి మాట్లాడుతున్నారు మరియు అతను ఎంత ప్రమాదకరమైన పని చేస్తున్నారు అని ప్రతిదీ చెబుతారు. చార్లీ మీలో గదిని పరిశోధించడానికి వెళ్ళినప్పుడు ఒలివియా మాడెలైన్కి తన చివరి సోదరి గురించి, వారు ఒకరినొకరు ఎలా చూసుకునేవారో చెబుతుంది. ఇది మాడెలైన్ను తగినంత సౌకర్యవంతంగా చేస్తుంది. తన సోదరుడికి ప్రతిదీ చెప్పడానికి ఆమె అతనికి చెబుతుంది. ఆమె చిన్న చిన్న సంఘటనలను అంచనా వేయగలదు మరియు ఆమె తన గుర్రాన్ని చూపించడం ద్వారా ఆ ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయగలదు. ఒలివియా తనకు తెలిసినది అతనికి చెప్పాలని ఆమెను ఒప్పించింది. తాను పౌరులు మరియు మీలో భద్రతను కోరుకుంటున్నట్లు ఆమె అతనికి చెబుతుంది. మేడ్లైన్ మీలో హోటల్ లొకేషన్ పేర్కొనబడిన నోట్ను ఇస్తుంది. దీని తర్వాత ఒలివియా మరియు చార్లీ ఆస్ట్రిడ్తో మిలోను పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. కాని మీలో తన ప్రతి కదలికను అంచనా వేయగలడు కాబట్టి ఏ ప్రణాళిక విజయవంతం కాదని వారు గ్రహించారు. ఇప్పుడు ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎలాంటి బ్యాకప్ లేకుండా నేరుగా హోటల్కు వెళుతున్నారు. ఇంతలో మెల్లో తన కిటికీ నుండి ఒలివియా మరియు చార్లీ త్వరలో దిగి వస్తారని అంచనా వేస్తున్నాడు. అతను గాలి చాలా తక్కువగా ఉన్న గుర్తించబడిన జోన్ ద్వారా ఒలివియాను ఎలా చంపగలడో కూడా లెక్కిస్తాడు. సిమెంట్ యొక్క ఇటుకల క్రింద నొక్కవచ్చు. అతను ఊహించినట్లుగా FBI ఏజెంట్లు ఇద్దరూ హోటల్కు చేరుకుంటారు మరియు వీధిలో మీలో కోసం వేచి ఉంటారు. ఏజెంట్లు అతనిని అనుసరించినప్పుడు అతను నిర్మాణ ప్రదేశానికి పరిగెత్తాడు. థిన్ ఎయిర్ జోన్ యొక్క హెచ్చరిక సంకేతాలను చూడని ఒలివియా రెస్పిరేటర్ ధరించకుండా మిలోను అనుసరించడం ప్రారంభించింది. ఇది వాస్తవానికి మీలో యొక్క గణనను తప్పుగా చేస్తుంది. అంతేకాకుండా ఆమె సిమెంట్ ఇటుక నుండి కూడా రక్షించబడుతుంది. ఒలివియా తమ కింద చిక్కుకుపోతుందని మిలోస్ భావించారు.
ఇప్పుడు మీలో తన లెక్క తప్పుగా చూసి షాక్ అవుతాడు. చివరకు ఒలివియా అతన్ని పట్టుకుంటుంది. ఈ సమయంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఒలివియా స్పృహ తప్పి పడిపోయింది. కానీ చార్లీ సమయానికి అక్కడికి వచ్చి ఆమెకు ఊపిరి పీల్చుకోవడానికి సహాయం చేస్తాడు. చార్లీ ఒలివియాను రెస్పిరేటర్ ధరించడానికి ఎందుకు ఆగలేదని అడుగుతాడు. దానికి ఆమె తనకు హెచ్చరిక గుర్తు కనిపించలేదని సమాధానం ఇచ్చింది. తరువాత ఒలివియా మాడలైన్ను ఆసుపత్రికి తీసుకువెళుతుంది. మిలో సూపర్ కంప్యూటర్తో పరస్పర చర్య చేయడాన్ని మనం ఎక్కడ చూస్తాము. ఐక్యూ బూస్టింగ్ డ్రగ్ మిలో మెదడులో చాలా కాలంగా ఉందని, అతను ప్రయోగాత్మక ప్రక్రియను తిప్పికొట్టలేకపోయాడని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు అతని ఆలోచనలను యంత్రాలు మాత్రమే అర్థం చేసుకోగలిగేంత అభివృద్ధి చెందింది. వీటన్నింటికీ దిగులుగా ఆమె మేడ్లైన్ గది లోపలికి వెళ్లి తన సోదరుడి ముందు బొమ్మ గుర్రాన్ని ఉంచింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా నచ్చింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.